హాయ్ ఎవ్రీబడి. నేను మీకు ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ అంటే ఇట్స్ ఎ న్యూమరికల్ డాటా. అంటే నెంబర్ ఫార్మాట్లో ఉన్న ఒక డాటాని మనం ఏమంటామంటే స్టాటిస్టిక్స్ అని చెప్పి అంటాం. బట్ ఈ స్టాటిస్టిక్స్ మనకి ఎందుకోసం యూజ్ అవుతుంది? ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకి మెయిన్గా డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ప్లేయర్స్ని తీసుకోండి. ఓకే. సో క్రికెట్ మ్యాచ్కి మనం ప్లేయర్స్ని పంపించాలి అని అంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి మనం వాళ్ళని మ్యాచ్కి పంపించాల్సి ఉంటుంది కదా. అంటే మనం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎట్లా మెజర్ చేస్తాం? ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలి అని అంటే వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్లో ఏ రకంగా ఆడారో మనకి తెలవాలి. ఓకే. అంటే ప్రీవియస్ మ్యాచ్లో వాళ్ళు ఎన్ని రన్స్ చేసిరు, ఎట్లా ఆడిరు అనే దాని బేస్ మీద ఏ ప్లేయర్ ఎట్లా ఆడతారని చెప్పి మనం డిసైడ్ అవ్వచ్చు. దాని ప్రకారం మనం ఏ టైంలో ఎవరిని పంపించాలి, ఏ ప్లేస్లో ఏ ప్లేయర్ని బ్యాటింగ్కి పంపించాలి అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఈ రకంగా మనకి ఈ స్టాటిస్టిక్స్ అనేది డిసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో స్టాటిస్టిక్స్ అని అంటే మనం న్యూమరికల్ డాటా అని చెప్పి అన్నాం కదా. ఈ డాటా అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. అంటే అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండివిజువల్. దీన్ని మనం ఇండివిజువల్ సిరీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అండ్ థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. ఓకే. సో ఈ రకంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సిరీసెస్ ఉంటాయి. ఓకే. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటి అని అంటే సో ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా ఒక్కొక్కరి డాటా అయితే కలెక్ట్ చేస్తామో దాన్ని ఇండివిజువల్ సిరీస్ అని చెప్పి అంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక క్రికెట్ మ్యాచ్ గురించి చెప్పినాం కదా. క్రికెట్ మ్యాచ్లో మనం డాటా ఏ రకంగా కలెక్ట్ చేస్తాం అంటే ఏ అనే ప్లేయర్ ఉన్నాడు, ఎన్ని రన్స్ వేసిండు, ఒక 50 రన్స్ అనుకోండి. నెక్స్ట్ బి అనే ప్లేయర్ ఒక 20 రన్స్ వేసిండు. నెక్స్ట్ సి అనే ప్లేయర్ 44 రన్స్ వేసిండు. డి అనే ప్లేయర్ 36 వేసిండు. ఓకే. సో ఈ రకంగా మనం ఒక్కొక్క ప్లేయర్ ఎన్ని రన్స్ వేసిండు అనే డాటా అనేది కలెక్ట్ చేసినాం కదా. దీన్ని మనం ఏమంటామంటే ఇండివిజువల్ డాటా అని చెప్పి అంటాం. ఇండివిజువల్ డాటా అని చెప్పి అంటాం. ఓకే. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ డాటా. ఓకే. ఇందాక ఇండివిజువల్ సిరీస్లో ఏమని చెప్పుకున్నాం? ఒక్కొక్కరిది ఇండివిజువల్గా డాటా అనేది కలెక్ట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ సిరీస్ అని చెప్పి అంటాం అని చెప్పి అన్నా కదా. అట్లానే డిస్క్రీట్ సిరీస్ అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరిది కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క డాటాని కలెక్ట్ చేస్తే డిస్క్రీట్ సిరీస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక కాలనీలో నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఒక కాలనీలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్. ఈ రకంగా డాటాని కలెక్ట్ చేసినాం అనుకోండి, దీన్ని డిస్క్రీట్ సిరీస్ అని అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ తీసుకుందాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ అంటే ఎంతమంది ఉండొచ్చు? మొత్తానికి చిల్డ్రన్స్ లేని వాళ్ళు ఉండొచ్చు, ఒక్కరున్న వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరున్న వాళ్ళు ఉండొచ్చు, 3 మెంబర్స్, 4 మెంబర్స్ అనుకోండి. ఓకే. 0 1 2 3 4. 0 చైల్డ్ అంటే మొత్తానికి పిల్లలు లేని వాళ్ళు ఒక 5 ఫ్యామిలీస్ అనుకోండి. నెక్స్ట్ ఒక్క చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఒక 7 ఫ్యామిలీస్, 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు 3 ఫ్యామిలీస్. నెక్స్ట్ అట్లనే 3 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు 5 ఫ్యామిలీస్, 4 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు 6 ఫ్యామిలీస్. ఈ రకంగా డాటా అనేది కలెక్ట్ చేసినాం అనుకోండి. అంటే ఇప్పుడు ఇది ఇండివిజువల్ డాటా కాదు, ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క డాటా. దీన్ని మనం ఏమంటామంటే డిస్క్రీట్ సిరీస్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇండివిజువల్ అంటేనేమో ఇండివిజువల్గా ఒక్కొక్కరు డాటా కలెక్ట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ డాటా అని, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ డాటా కలెక్ట్ చేస్తే దాన్ని డిస్క్రీట్ సిరీస్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్, థర్డ్ వన్. కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటి అని అంటే ఒక సిరీస్ అనేది అంటే ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన డాటా అనేది కంటిన్యూగా ఉంటే, ఎక్కడ బ్రేక్స్ అనేవి లేకపోతే
దాన్ని మనం కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మార్క్సే తీసుకోండి. ఓకే, మార్క్స్ తీసుకుందాం మనం. మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీకు మార్క్స్ ఎంతవరకు ఉంటాయి? 0 to 100 కదా. ఓకే, మార్క్స్ అనేటివి జనరల్గా 0 to 100 అట్లా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చిందంటే డాటా 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90 and 90 to 100. ఇవి మార్క్స్. ఓకే, 0 to 10 ఏమో ఒక ఇద్దరికి వచ్చింది, 10 to 20 5 మెంబర్స్కి, 20 to 30 ఒక 7 మెంబర్స్కి, 30 to 40 ఒక 9 మెంబర్స్కి, 40 to 50 ఒక 4 మెంబర్స్కి, 50 to 60 3 మెంబర్స్, 60 to 70 8 మెంబర్స్, 70 to 80 10 మెంబర్స్, 80 to 90 12 మెంబర్స్, 90 to 100 ఒక 4 మెంబర్స్. ఓకే, సో ఈ రకంగా డాటా అనేది ఉంటే దీన్ని మనం కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ సిరీస్ అనేది కంటిన్యూగా ఉంది, ఇక్కడ బ్రేక్స్ లేదు. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఇట్లా మనకి డాటా అనేది ఇచ్చిర్రు. దీన్ని మనం ఏమంటామంటే కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది ఇండివిజువల్ సిరీస్లోనేమో ఇండివిజువల్గా ఒక్కొక్కరు డాటా కలెక్ట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ డాటా అని, నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క డాటాని కలెక్ట్ చేస్తే డిస్క్రీట్ సిరీస్ అని, అండ్ ఇట్లా క్లాసెస్, వీటిని క్లాసెస్ అని చెప్పి అంటాం. ఇట్లా 0 to 10, 10 to 20, 20 to 30 అని ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే క్లాసెస్ అని చెప్పి అంటాం. ఇట్లా క్లాసెస్ లాగా అంటే సిరీస్ అనేది కంటిన్యూగా ఉంటే, ఇక్కడ బ్రేక్స్ లేకుండా ఉంటే దాన్ని కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి అంటాం. అండ్ వీటిని ఈ 0 to 10, 10 to 20, 20, 20 to 30 వీటిని మనం ఏమంటామంటే క్లాసెస్ అని చెప్పి అంటాం. ఓకే, వీటిని క్లాసెస్ అని చెప్పి అంటాం. అండ్ దీన్నేమో లోయర్ లిమిట్ అని, దీన్ని అప్పర్ లిమిట్ అని చెప్పి అంటాం. అంటే ఒక క్లాస్లో లోయెస్ట్ వాల్యూని లోయర్ లిమిట్ అని, హైయెస్ట్ వాల్యూని అప్పర్ లిమిట్ అని చెప్పి అంటాం. ఓకే, అండ్ ఈ 0 to 10కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అని అంటాం. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఇది. అట్లానే దీన్ని లోయర్ లిమిట్ అని, అప్పర్ లిమిట్ అని, వీటిని ఏమంటామంటే క్లాస్ లిమిట్స్. క్లాస్ లిమిట్స్ ఏముంటాయి? లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. అండ్ వీటి మధ్య గ్యాప్నేమో క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది కంటిన్యూస్ సిరీస్. ఈ కంటిన్యూస్ సిరీస్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, అందులో కంటిన్యూస్ సిరీస్ వచ్చేసి 3 టైప్స్ మనకి. అందులో ఇంక్లూజివ్ సిరీస్, ఎక్స్క్లూజివ్ సిరీస్, ఓపెన్ అండ్ క్లాస్ మెథడ్. ఓపెన్ అండ్ క్లాస్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇన్క్లూజివ్ అని అన్నాం కదా. సో ఇన్క్లూజివ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇన్క్లూజివ్ మెథడ్ అంటే ఇప్పుడు మనకి ఇవి క్లాసెస్ ఉన్నాయి కదా, అంటే ఈ 0 to 10, 10 to 20, 20 to 30 మనం క్లాసెస్ అని అంటాం కదా. ఈ క్లాసెస్లో అప్పర్ లిమిట్ అనేది మనకి ఆ క్లాస్లోనే ఇంక్లూడ్ అయితే దాన్ని ఏమంటామంటే ఇన్క్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు మనకి ఇంక్లూజివ్ మెథడ్లో క్లాసెస్ ఎట్లుంటాయంటే 0 to 9, 10 to 19, 20 to 29, 30 to 39. సో ఈ రకంగా మనకి క్లాసెస్ అనేటివి ఉంటాయి. అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ కూడా మనకి ఇదే క్లాస్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఈ అప్పర్ లిమిట్ కూడా మనకి సేమ్ క్లాస్లో ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇంక్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ మెథడ్. సో ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే ఏంటి అని అంటే మనకి అప్పర్ లిమిట్ అనేది ఆ క్లాస్లో కాకుండా నెక్స్ట్ క్లాస్లో ఆ క్లాస్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఈ రకంగా మనకి క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ
ఈ అప్పర్ లిమిట్ 10 ఉంది కదా, ఈ 10 అనేది ఈ క్లాస్లో నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది, ఎక్స్క్లూడ్ అయ్యి నెక్స్ట్ క్లాస్లో ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇది ఈ క్లాస్ నుంచి ఎక్స్క్లూడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఎక్స్క్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ 0 to 10 అని పెట్టినాం, కానీ ఏం చేస్తామంటే 0 నుంచి 9 వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళ డేటా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ 10 అనేది ఇప్పుడు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏ క్లాస్లో అంటే ఈ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఇంక్లూడ్ అవుతారు. అంటే ఈ ఫస్ట్ దానిలో ఎక్స్క్లూడ్ అవుతారు, నెక్స్ట్ దానిలో ఇంక్లూడ్ అవుతారు. ఈ మెథడ్ని మనం ఎక్స్క్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇది ఎక్స్క్లూజివ్ మెథడ్. నెక్స్ట్ ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్. ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్. ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ అండ్ లాస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ అనేది మెన్షన్ చేయరు. సో అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో ఏమిస్తాడంటే బిలో 10 అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో 10 to 20, 20 to 30, 30 to 40, నెక్స్ట్ క్లాస్ 40 ఎబో అని ఇస్తాడు, ఇంతే. ఓకే, సో ఈ ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్లో ఎట్లుంటుందంటే బిలో 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 ఎబో అని ఇస్తే దాన్ని మనం ఏమంటాం, ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఇచ్చిండా, ఇక్కడ ఇవ్వలేదు, ఏమన్నాడు బిలో 10 అని చెప్పి అన్నాడు. అండ్ అప్పర్ లిమిట్ లాస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఏమన్నాడు 40 ఎబో అని చెప్పి అన్నాడు. సో ఈ రకంగా ఉంటే మనకి సిరీస్ అనేది ఈ రకంగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ మనకి కంటిన్యూస్ సిరీస్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి, ఇంక్లూజివ్ మెథడ్, సెకండ్ వన్ ఎక్స్క్లూజివ్ మెథడ్, నెక్స్ట్ థర్డ్ వన్ ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్. ఇక్కడ ఇంక్లూజివ్ మెథడ్ అని అంటే క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ కూడా మనకి క్లాస్లోనే ఇంక్లూడ్ అవుతుంది, దాన్ని ఏమంటాం ఇంక్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటాం. అట్లా కాకుండా అప్పర్ లిమిట్ అనేది ఎక్స్క్లూడ్ అయ్యింది అనుకోండి, అంటే ఇంక్లూడ్ అవ్వలేదు ఆ క్లాస్లో, దాన్ని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ మెథడ్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది లాస్ట్ క్లాస్ రెండు కూడా మెన్షన్ చేయరు. అంటే ఫస్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్, లాస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ అవి రెండు కూడా మెన్షన్ చేయకపోతే మనం దాన్ని ఏమంటామంటే ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్ అని అంటాం. సో ఇది మనకి స్టాటిస్టిక్స్ అని అంటే న్యూమరికల్ డేటాని మనం అంటే నెంబర్ ఫార్మాట్లో ఉన్న ఒక డేటాని స్టాటిస్టిక్స్ అని చెప్పి అంటాం. సో ఈ స్టాటిస్టిక్స్ మనకి డిసిషన్స్ తీసుకోవడంలో యూజ్ అవుతుంది. ఈ కలెక్ట్ చేసిన డేటా అనేది మనకి 3 టైప్స్గా ఉంటుంది కదా, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ అని అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరి డేటా అనేది కలెక్ట్ చేస్తే దాన్ని మనం ఇండివిజువల్ సిరీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ అని అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తే డిస్క్రీట్ సిరీస్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్ అని అంటే మనకి సిరీస్ అనేది కంటిన్యూగా ఉంటే ఎక్కడ బ్రేక్స్ అనేటివి లేకపోతే దాన్ని కంటిన్యూస్ సిరీస్ అని అంటాం. ఈ కంటిన్యూస్ సిరీస్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ఇంక్లూజివ్ సిరీస్, ఎక్స్క్లూజివ్ సిరీస్, ఓపెన్ ఎండ్ క్లాస్ మెథడ్. ఓకే, సో ఇది స్టాటిస్టిక్స్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్. ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీకు మీన్ గురించి, మీడియన్ అండ్ మోడ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసి నెక్స్ట్ తర్వాత క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో చెప్తాను. ఓకేనా.